హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది. సో ఆ వీడియోస్లో కొన్ని సిరీస్ కూడా ఉన్నాయి. అది మీకు నిన్ననే ముందుగానే చెప్పాను. ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు గురువారం కదా, సో గురువారం రోజు సాయిబాబా వారి మహత్యం గురించి, అలాగే సాయిబాబా గారి గురించి చిన్న చిన్న కథలు ఏవైనా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదం లేకుండా ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఆ వ్రతమే సాయిబాబా 9 గురువారాల వ్రతం. ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితో ఆచరించినచో మహత్పూర్వితమైన ఫలాన్ని ప్రాప్తించును. అలాగే ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తిపూరితంగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ సాయిబాబా వారి 9 రోజుల వ్రతాన్ని కానీ ఆచరించినట్లు చాలా మంచిది అని చెప్తున్నారు. ఉదయం సమయమైనను సాయంత్రం సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చు. ఒక పలకను సింహాసనంగా అమర్పించి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటము కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటిపై చందనము మరియు తిలకం దిద్దాలి. పూలమాలను కానీ పసుపు పుష్పములను కానీ సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరొత్తుల ధూపంతో సమర్పించి సాయివారిని పూజించాలి. పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర కానీ మిఠాయి కానీ ఫలములు కానీ నైవేద్యంగా సమర్పించాలి. వ్రతములలో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పాలు కానీ కాఫీ కానీ టీ కానీ లేక మిఠాయిలను కానీ ఫలంను కానీ ఆహారంగా సేవించినచో, లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట ఆహారంగా సేవించినా కానీ ఆ వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఆకలి కడుపుతోనూ లేదా పూర్తి ఉపవాసంతోనూ ఈ వ్రతాన్ని అస్సలు ఆచరించకూడదు. వీలైనచో 9 గురువారాలు సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతాన్ని కొనసాగించవచ్చు. ఈ 9 గురువారాలు స్త్రీలు మైలు పడితే లేక మరో కారణం చేతైతే మాత్రమే ఆ గురువారం విడిచిపెట్టవచ్చు. మిగిలిన ఆ గురువారం తరువాత గురువారాన్ని పూజ యథావిధిగా 9 గురువారాలు పూర్తి చేయాలి. అయితే ఈ సాయిబాబా వ్రత గాథ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్తో ఒక నగరంలో నివసిస్తుంది. పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారి సంసారం సాగిస్తున్నారు. కానీ మహేష్ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలతో భాషలతో సభ్యత అనే హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్ళకి మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె సహనంతో అన్ని కష్టాలు సహిస్తూ వస్తుండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారము దెబ్బతినగా సంవత్సరం సాగడమే కష్టంగా ఉండేది. కానీ పొద్దస్తమానం భార్యతో చీటికి మాటికి పోరాడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహం నందు నిలిచాడు. ఆ సాధువు కోకిల వదనం చూసి బియ్యము మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాడు. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషం అనేది రాయబడి లేదంటూ తన విషాదగాథను చెప్పుకుంది. ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారాలు ఆచరించమని ఉపదేశించాడు. వ్రత సమయం నందు పళ్ళు పానీయములు లేక ఒక పూట ఆహారం మాత్రమే భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని లేదా గృహంలో సాయిబాబా పూజను ఆచరించి 9 గురువారాలు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశింపబడిన నియమాలను అనుసరించి పేదలకు అన్నదానం గావించి 5 మందికి లేదా 11 మందికి శ్రీ సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలి అని ఈ వ్రత ఆచరణ లేదా మహత్పూర్వితమైనది మరియు కలియుగానికి చాలా యుక్తమైనది అని చెప్పారు. ఈ వ్రతము భక్తుల కోర్కెను తీర్చును, కానీ భక్తునికి సాయినాథునిపై ప్రగాఢ విశ్వాసము మరియు భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించనో
అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యం కావించును అని ఆ సాధువు కోకిలకు చెప్పెను. కోకిల కూడా ఈ నవగురువార వ్రతమును ఆచరించాలన్న నిర్ణయానికి వచ్చి నిర్దేశించబడిన సమయానుసారంగా భేద సాధులకు అన్నదానం గావించి సాయి వ్రత పుస్తకములను 9వ గురువారం ఉచితంగా అందరికీ పంచిపెట్టింది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖశాంతులు వెల్లివిరిశాయి. మహేష్ యొక్క కలహ స్వభావం శాంతంగా అంతరించింది. అతని వ్యాపారం సజావుగా కొనసాగింది. వారి జీవన వృద్ధి కొంచెం చెందినది. ఆ తరువాత కొద్ది రోజుల పిమ్మట ఒక దినం సూరత్ నుంచి కోకిల యొక్క బావ భార్యతో కోకిలింటికి విచ్చేశారు. వారు తమ పిల్లలు చదువుల్లో బాగా వెనుకబడి ఉన్నారని, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని వాపోయారు. కోకిల వారికి 9 గురువారాల సాయిబాబా వ్రతం గురించి వివరించింది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాని ప్రార్థించినచో వారి పిల్లలు చదువులో ప్రగతి చూపగలరని వారికి సలహా ఇచ్చింది. కోకిల యొక్క బావ మరియు అతని భార్య వారికి వ్రతం యొక్క వివరాలు చెప్పమని అడగగా 9 గురువారములు ఫలములు పానీయాలు తీసుకుని కానీ లేదా ఒక పూట ఉపవాసం ఉండి కానీ 9 వారములు సాయిబాబా మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి. ఏ భక్తుడైతే స్త్రీ పురుష భేదం లేకుండా ఈ వ్రతంను ఆచరించొస్తాడో అతనికి సకల శుభాలు జరుగుతాయి. అలాగే ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతము సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించినతో మహత్పూర్వితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, ప్రార్థనలు కోర్కెలు తీరాలంటే భక్తిపూరితంగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అని చెప్పింది. ఇలా కోకిల సాయి వ్రతం గురించి వివరించింది. కొన్ని దినముల తరువాత సూరత్లో ఉన్న అక్కాబావల నుంచి కోకిలకు ఉత్తరం వచ్చింది. వారి పిల్లలు సాయి వ్రతం ప్రారంభించారని, ఇప్పుడు పిల్లలు బాగా చదువుకుంటున్నారని, తాము సహితం ఈ 9 గురువారాల వ్రతం ఆచరించి సాయి వ్రతం పుస్తకాలను ఉచితంగా పంచామని వ్రాశారు. స్నేహితురాలు ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె కుమార్తె ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయించిందని, పక్కింటామె నగలపెట్టి కనబడకపోగా వారు సాయి వ్రతం ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగలపెట్టిను ఎవరో ఆగంతకుడు వారికి తిరిగి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియచేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా తెలుసుకున్న కోకిల భగవానుని శక్తిని, సాయి వ్రతం మహిమను తెలుసుకుంది. దీంతో ఆమెకు సాయినాథున్న మీద భక్తి మరింత ప్రగాఢంగా పెరిగిపోయింది. ఇదండి సాయిబాబా వారి 9 గురువారాల వ్రత మహత్యం. ఇక సాయిబాబా వారి మరొక చిన్న చక్కటి కథను తెలుసుకుందాం. ఒకనాటి ఉదయం బాబా లెండి నుంచి తిరిగి వస్తున్నారు. దారిలో మేకల మంద బాబాకు ఎదురుపడింది. వాటిలో 2 మేకలపై బాబా దృష్టి పడింది. బాబా వాటిని సమీపించి ప్రేమతో తాకి లాలించను. ఆ మేకల యజమాని దగ్గరికి వెళ్ళి 32 రూపాయలు ఇచ్చి ఆ మేకలను కొన్నారు. బాబా ఇలా చేయటం ఆయన భక్తులకు ఆశ్చర్యం కలిగించింది. బాబా మేకల బేరం చేయటంలో మోసపోయారని వారి అభిప్రాయం. ఎందుకంటే ఒక మేకకు 2 లేదా 3 రూపాయలు మాత్రమే. 2 మేకలు కలిపి 8 రూపాయల కంటే ఎక్కువ పైకం అస్సలు అవసరం లేదు అని, అలాంటిది 32 రూపాయలు అంటే చాలా హెచ్చు పైకమని వారు భావించారు. ఆ విషయమే వారు బాబాకు వివరించారు. కానీ బాబా ఊరకనే ఉండెను. శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానం చెప్పమని వేడుకున్నారు. బాబా అందుకు నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేదు, కావున నేను ధనము నిలువ చేయరాదు అని చెప్పారు. ఆ తర్వాత బాబా తన ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చి వేశాను. అప్పుడు ఆ మేకల పూర్వ వృత్తాంతం ఈ విధంగా చెప్పిరి. శ్యామ తాత్య, మీరు ఈ బేరంలో నేను మోసపోయితిని అని అనుకుంటున్నారు. అది యథార్థము కాదు. వాని కథ చెప్తా వినండి అని చెప్పారు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం చేత నా మిత్రులుగా ఉండేవారు. వారిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. వారికి ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండెను. రాను రాను వారిరువురు బద్ధ శత్రువులుగా మారారు. పెద్దవాడు సోమరి, చిన్నవాడు చురుకైనవాడు. అతను చాలా ధనం సంపాదించాడు. అది చూసి అసూయ చెందిన పెద్దవాడు చిన్నవాడిని చంపి ధనం సొంతం చేసుకోవాలని చూశాడు. సోదరులమని మరిచి ఇద్దరూ కలహించుకున్నారు, బాగా కొట్టుకున్నారు. అతని తమ్ముని చంపుటకు అనేక పన్నాగాలు పన్నాడు అతని పెద్ద అన్నయ్య. అవన్నీ నిష్ప్రయోజనాలయ్యాయి. వారిలో శత్రుత్వం మరింత పెరిగింది. ఒకరోజు అన్న తన తమ్ముని
కర్రతో కొట్టాడు, తమ్ముడు అన్నను గొడ్డలితో నరికేశాడు. ఇద్దరు అక్కడికక్కడే చచ్చి పడిపోయారు. వారి కర్మఫలం చేత ఇద్దరు మేకలుగా పుట్టారు. వారు నా పక్క నుంచి పోతుండగా వారి ఆనవాలు నేను గుర్తించాను. పూర్వ వృత్తాంతం గుర్తుకొచ్చి వారిపై కన్కరించి వారి తిండి పెట్టి కొంత విశ్రాంతినిచ్చి ఓదార్చాలనుకుంటుని. అందుకే అంత ద్రవ్యం వ్యయపరిచితిని. అందువల్ల మీరు నన్ను దూషించుచున్నారు. నా బేరం మీకు నచ్చనందువల్ల నేను వానిని యజమాని వద్దకు తిరిగి పంపేశాను అని బాబా చెప్పారు. బాబాకు మేకలపైన అంతటి దయ ఉంది అని వృత్తాంతాన్ని వీరికి వివరించారు. ఇదండి వీడియో. సో ఈ బాబా గురించి మనం మంచి చక్కటి 2 కథలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.